నమస్తే, శ్రీమాత్రే నమః, శ్రీకృష్ణాయ నమః. మనం ఎప్పుడు యోగాల గురించి చెప్పుకుంటుండేవాళ్ళం కదా. అయితే ఈసారి అక్టోబర్ నెల అంటే యోగాలన్నీ అయిపోయినాయి మనకి. ఇంకా అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనగా మనకి అక్టోబర్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ యొక్క మాస ఫలితాలు, గ్రహస్థితులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో గ్రహాల యొక్క సంచారం ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాలు ఇచ్చే పరిహారాలు, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు 2-3 స్థానాల్లోనూ, బుధుడు కూడా 2-3 స్థానాల్లోనే సంచారం చేస్తున్నాడు. అయితే కుజుడు 12లోను, గురుడు 11లో తిరోగమన దశలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు 1వ స్థానంలోను, శని భగవానుడు 7వ స్థానంలో తిరోగమన దశలో సంచారం చేస్తున్నారు. అయితే రాహువు 9వలోను, కేతువు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మంచిగా అంటే ఉత్తమమైన ఫలితాలు ఏ అంశంలో ఇస్తున్నాయంటే కనుక ఆర్థికము, కొత్త ప్రయాణాలు అంటే ప్రయాణాలలోనూ ఆర్థికంలోనూ విశేషమైన మంచి ఫలితాలు ఇస్తున్నారు. అయితే దుష్ఫలితాలు దేనిలో ఇస్తున్నారు అంటే కనుక ఆరోగ్యంలోనూ, కెరియర్ ప్రెషరు అంటే జాబ్ ప్రెషర్లోనూ, మిస్అండర్స్టాండింగ్స్లోనూ వేరే వ్యతిరేక ఫలితాలను ఇవ్వబోతున్నారు. అయితే అవి ఎలా ఉంటాయి అనే అంశంలో ముందుగా విద్యార్థులకు చూసుకున్నట్టయితే చదువులో కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. మీరు పెంచుకునే ప్రయత్నం చేసుకోవాలి. డిస్ట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. డిస్ట్రాక్షన్ అంటే ఒక దానిలోంచి ఇంకొక దానిలోకి స్థిరత్వం లేకుండా జంప్ చేసే అవకాశం కనబడుతోంది. అంటే చదువు మినహా మిగతా వ్యాపకాలలో ఎక్కువగా వ్యవహరించే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, మీరు మీ పెద్దలు కూడా. అయితే సైన్సు, టెక్నికల్ విభాగంలో ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళకి కొంత కష్టకాలము అని చెప్పొచ్చు. అంటే ఫెయిల్ అవ్వడం కానీ, లేదా సీట్స్ రాకపోవడం కానీ, కొన్ని రిజెక్ట్ అవ్వడం కానీ, ఇలాగా మీకు సంబంధించిన విషయాలలో ఈ 2 అంశాలలోనూ సైన్సు, టెక్నికల్ సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి మీరు కంగారు పడాల్సిన పని లేదు. గురుగ్రహానికి తర్వాత వినాయకుడికి మీరు ప్రత్యేకంగా పూజలు చేసుకున్నట్టయితే పెద్ద భారీ ఎత్తునేమి పూజలు అక్కర్లేదు. ఈ చదువుకునే స్టూడెంట్స్ ప్రతి బుధవారము, ప్రతి గురువారము, బుధవారం ఏమో వినాయకుడిని, గురువారం ఏమో దత్తాత్రేయుణ్ణి కనుక పూజ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తర్వాత ఉద్యోగ రంగం చూసినట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ రావడము మంచి శుభ ఫలితాలు కలగజేస్తోంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మీకు టార్గెట్స్ పెంచే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే గతంలో మీరు చాలా సక్సెస్ఫుల్గా చేసేశారు. వీళ్ళు బాగా చేయగలుగుతున్నారని చెప్పి మరింత భారం మీ మీద పెట్టేటట్టుగా ఎక్కువ కనబడుతోంది. అయితే దాని ద్వారా మీరు డిస్సాటిస్ఫాక్షన్కి లోన్ అవుతారు. అంటే గతంలో మీరు పెట్టిన వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ని మీరు సక్సెస్ఫుల్గా చేయగలిగారు జోష్తో. అది వాళ్ళు ఏమనుకుంటారు, మీ పై అధికారులు ఈ టార్గెట్స్ని పిలిచి కరెక్ట్గా చేసేసారు కాబట్టి మళ్ళా ఎక్కువ టార్గెట్స్ ఇవ్వచ్చు అని వాళ్ళకి నమ్మకం కలిగి మీ మీద మరొక 100% టార్గెట్స్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. తద్వారా మీరు ఏమనుకుంటారు, డిస్సాటిస్ఫాక్షన్కి లోన్ అవుతారు. చేసే కొద్దీ చేయించుకుంటున్నారు అన్న బాధకు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఐటీ ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ డెడ్ లైన్ ప్రెషర్గా ఉంటుంది. అంటే డెడ్ లైన్ సాధించడానికి విపరీతమైన స్ట్రెస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆన్ సైట్ ఛాన్సెస్ కూడా మీకు కొద్దిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. గత నెల కన్నా ఈ నెలలో తగ్గుముఖం పట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఈ సమయంలో ఎక్కువ కనబడుతోంది. ఐటీ ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా వ్యాపారము, వ్యవసాయము చూసినట్టయితే కనుక వ్యాపారంలో లాభ నష్టాలు సమంగా ఉంటాయి. ఆ నష్టము ఎక్కువ లేదు, లాభము ఎక్కువ లేదు, ఈ 2 ఈక్వల్గానే ఉంటాయి. అయితే కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ నెల వదిలేయండి. ఈ నెల అస్సలు బాగాలేదు, కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక అన్ని రకాలుగా చాలా చక్కగా మీకు ఉండబోతోంది. ధనపరంగాను, పంటల పరంగాను, రాబడి పరంగాను చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ పంట వేసినా
సక్సెస్ అయ్యేటట్టు, సక్సెస్ అంటే మార్కెట్లో మీకు దిగుబడి రావడము, దానికి రేటు పెరగడము, ఇలాంటివన్నీ మీకు విజయాలకి కారణాలన్నమాట. అయితే రాజకీయ రంగంగా చూసినట్టయితే కనుక ఎదుగుదల మీకు స్లోగా అవుతూ ఉంటుంది. గతంలో రైజ్ అయ్యి ఇప్పుడు కొంత వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అలాంటివి ఏమైనా ఎదురైతే కనుక కొంత సమన్వయం పాటించుకోండి. తర్వాత మీకు ఆపోజిట్ అంటే ఎలా చెప్పచ్చు, ప్రత్యర్థులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది కలిగేటట్టు, మిమ్మల్ని డిఫేమ్ చేసేటట్టు వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. దాన్ని మీరు చాకచక్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేసుకోండి. ఇంకా కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక హెల్త్ ఇష్యూస్ కుటుంబంలో చాలా ఎక్కువ వచ్చేటట్టు కనబడుతోంది. హాస్పిటల్ ఖర్చులు కానీ లేదా డాక్టర్ బిల్స్ కానీ పెరిగే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఎవరికైనా సరే ఇది కొంచెం ఎక్కువగా గోచరిస్తోంది. తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లి పిల్లల మధ్య ఇలాంటి మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటివి ఏమైనా వస్తే కుటుంబ పెద్దగా మీరు దాన్ని బాధ్యత స్వీకరించి సమన్వయం చేసే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పిల్లలకి మీరు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చినట్టయితే, వాళ్ళ చదువులో కానీ వాళ్ళ కెరియర్లో కానీ సపోర్ట్ ఇచ్చినట్టయితే మంచి దారిలో వెళ్ళే అవకాశం ఉంది. ఏ మాత్రం మీ సపోర్ట్ తగ్గినా ఈ మాసంలో వాళ్ళు చెడు మార్గం పట్టేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించి, లివర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, ఆపరేషన్స్ కానీ, ప్రమాదాలు కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత నిద్రకు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ, నిద్రలేమి సమస్యలు కానీ వచ్చేటట్టు కనబడుతోంది. వాటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా మీకు చెప్పదగిన పరిహారము, ప్రతి ఆదివారము, ఈ నెలలో వచ్చే ప్రతి ఆదివారం పూట కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. అర్ఘ్యం ఇవ్వడం అంటే సూర్యుడికి నీళ్లు వదలడం అనమాట. రాగి పాత్ర తీసుకోండి, అందులో నీళ్లు తీసుకుని సూర్యుడి వైపు చూపించి తులసి మొక్కలో వదిలేటట్టుగా ప్రయత్నం చేసుకోండి. దాంతోపాటు గోధుమ ఎరుపు రంగు పువ్వులను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. మీరు ఏ పని మీద వెళ్ళినప్పటికీ కూడా ఈ నెల మొత్తంలో ఎరుపు రంగుకి ప్రిఫర్ చేసినట్టయితే, ఎరుపు రంగుకు ప్రాధాన్యత ఇచ్చి వేసుకున్నట్టయితే కనుక కొంత సూర్యగ్రహానికి సంబంధించినటువంటి బాధలు తప్పే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు ఆదిత్య హృదయము ప్రతి ఆదివారము పఠించడంతో పాటు ఆదివార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆ రోజు మాంసము, మద్యము, బ్రహ్మచర్యము ఈ 3 పాటించుకోవాలి. ఇలా చేసినట్టయితే కనుక అక్టోబర్ నెలలో మంచి జరిగే అవకాశాలు కనబడుతోంది. ప్రతి ఒక్కరికి ఈ మాసంలో మంచి జరగాలని కోరుకుంటూ శుభం భూయాత్.